కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎదురొచ్చినా ఎదుకో గోడలు అడ్డొచ్చినా సతానే శోధించిన శత్రువునే శాసించిన పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 తొలగిన మెట్టలు దద్దరిల్లిన తుఫానులే చెలరేగిన వరదలే ఉప్పొంగిన కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్చుగా హో నమ్ము ఇది నమ్ము యెహోవా ఈరే కదా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 నీ కొరకే. 15వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలో 11 ఆజ్ఞలు కనిపిస్తాయి. యూదులకు బైబిల్ని బోధించేవారిని రబ్బీలు అంటారు.
ఆ రోజుల్లో రబ్బీలు యూదులకు చెప్పేది ఏమిటంటే, బైబిల్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఒక వ్యక్తి నీతిగా జీవించాలంటే, యథార్థవర్తుడిగా కనిపించాలి అంటే, ధర్మశాస్త్రనందు 613 ఆజ్ఞలను క్రియల్లో పెట్టాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. సో ఒక వ్యక్తి నీతిమంతుడిగా కనిపించాలంటే, యథార్థవంతుడిగా జీవించాలంటే, అతడు అనుసరించవలసిన, పాటించవలసిన ఆజ్ఞలు సుమారు 613. దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో అతిథిగా జీవించాలంటే, నీ సన్నిధిలో ఒక గెస్ట్గా ఒక వ్యక్తి కనిపించాలి అంటే, ఆ 613 ఆజ్ఞలను దావీదు 11 వరకు కుదించాడు. ఆ 11 ఆజ్ఞలు తన కీర్తనలో రాసుకున్నాడు. అవే ఆజ్ఞలను మీకా భక్తుడు 6కు కుదించాడు. మీకాలో మనం చూస్తాం. మీకా 6వ అధ్యాయము 8వ వచనము. దానికి ముందు యెషయా కూడా చదువుదాం. 33వ అధ్యాయం 15-16. యెషయా భక్తుడు కొన్ని ఆజ్ఞలను మనకు తెలియచేస్తున్నాడు. 33వ అధ్యాయము 15-16 వచనాలు. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును అపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునివాడు ఉన్నత స్థలమున నివసించువాడు లేదా నివసించును. ఉన్నతమైన దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి నివసించాలంటే యెషయా భక్తుడు సెలవిస్తున్నాడు, ఈ ఆజ్ఞలు పాటించాలి. ఉన్నతమైన స్థలములో నివసించాలి, దేవుని సన్నిధిలో అతిథిగా నివసించాలి అంటే 11 ఆజ్ఞలు పాటించాలని దావీదు సెలవివ్వగా, యెషయా భక్తుడు దేవుని సన్నిధిలో ఉన్నత స్థలములో నివసించటానికి 6 ఆజ్ఞలుగా దాన్ని కుదించాడు. ఏమిటి ఆ ఆజ్ఞలు అంటే, నెంబర్ 1, నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమును నివసించువాడు. రైట్. నీతిని అనుసరించి నడుచుచు, వాక్. యథార్థముగా మాట్లాడుచు, మౌత్. నిర్బంధన వచ్చు లాభమును ఉపేక్షించుచు, మనీ. లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హ్యాండ్స్. హత్యను మాట వినకుండా చెవులు మూసుకుని, ఇయర్స్. చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకుని వాడు, ఐస్. ఉన్నత స్థలమున నివసించును, లివింగ్. 6 ఆజ్ఞలు యెషయా భక్తుడు దాన్ని కుదించాడు. ఇప్పుడు మీకా దగ్గరికి వెళ్దాం రండి. మీకా 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, నెంబర్ 1. కనికరమును ప్రేమించుటయు, నెంబర్ 2. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, నెంబర్ 3. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా భక్తుడు 3 కుదించాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రములో ఉన్న ఉన్నతమైన ఆజ్ఞ ఏది అని అడగగా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, ఇంతకంటే గొప్ప ఆజ్ఞ మరొకటి లేదు. క్రీస్తేమో దాన్ని ఒక ఆజ్ఞకు కుదించాడు. ఒక వ్యక్తి తన వలె తన పొరుగువాన్ని ప్రేమించగలిగితే ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని ఆజ్ఞలను అతడు సులువుగా పాటించగలడు అనేది క్రీస్తు యొక్క బోధ. యూదుల యొక్క బోధకులు, యూదులు నీతిమంతులుగా కనిపిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నతమైన స్థలములో కనిపించాలి అంటే 613 ఆజ్ఞలు పాటించాలని చెప్తే, దానిని కాస్త దావీదు 11 ఆజ్ఞలకు తీసుకొస్తే, యెషయా ఏమో 6 ఆజ్ఞలకు తీసుకొస్తే, మీకా ఏమో 3 ఆజ్ఞలకు తీసుకొస్తే, యేసుక్రీస్తు ఇంకా సింప్లిఫై చేసి
మనం అందరం అర్థం చేసుకునే విధంగా, క్రియల్లో పెట్టే విధంగా దాన్ని ఒక్క మాటతో పూర్తి చేశాడు. ఒక్క మాటతో మనకు తెలియచేశాడు ఎలా ధర్మశాస్త్రం అంతటిని, లేదా దేవుడు ఆశించిన జీవిత విధానాన్ని ఎలా కలిగి ఉండవచ్చో. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. రైట్. ఇప్పుడు 15వ అధ్యాయంలో లేక 15వ కీర్తనలో మనం తెలుసుకోవలసినటువంటి 11 ఆజ్ఞలు ఏమిటి, క్రియల్లో పెట్టవలసినటువంటి 11 ఆజ్ఞలు ఏమిటి అని ఒకవేళ జాగ్రత్తగా పరిశీలన చేస్తే, నెంబర్ 1 యథార్థమైన ప్రవర్తన. దావీదు ప్రశ్నతో ఈ కీర్తన మొదలు పెట్టాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? దయచేసి గమనించండి. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయనకున్న ఉన్నతమైన ఉద్దేశం ఏమిటంటే, మనిషి దేవుని సన్నిధిలో అతిథిగా ఉండాలని ఆశించాడు. పాపిష్టి వారిగానో, తప్పిపోయిన వారిగానో, దుర్భరులుగానో, దిక్కుమాలిన వారిగానో, దరిద్రులుగానో ఉండాలి అని దేవుడు ఆశించలా. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషి దేవుని దృష్టిలో గెస్ట్లా, అతిథిలా ఉండాలని ఆశించాడు. ఎలా చెప్పగలము? ఆదాము అవ్వ దేవుని దృష్టిలో అతిథులా, దేవుని దృష్టిలో గెస్ట్ వంటి వారా అని మీరు ఒకవేళ ప్రశ్నిస్తే నేను అంటాను, అవును అంటా. ఎలా చెప్పగలను? దయచేసి గమనించండి. మీరు ఎవరినైనా ఒకవేళ అతిథిని మీ ఇంటికి పిలిచినట్లయితే, ఒకవేళ పొరపాటున మీరు నన్ను మీ ఇంటికి భోజనానికి పిలిచినట్లయితే, మేము మిమ్మల్ని పిలుస్తామా, మీరు మా ఇంటికి వస్తారా? ఎందుకు బ్రదర్ అనవసరంగా ఆశలు చూపిస్తారు? ఏదో కాసేపు అనుకుందాం. ఒకవేళ మీరు నన్ను మీ ఇంటికి అతిథిగా పిలిచినట్లయితే, నేను వచ్చిన తర్వాత కోడిని తెప్పిస్తారా? నేను వచ్చిన తర్వాత కోడిని కోస్తారా? నా ముందే బొచ్చు పీకుతారా? నా ముందే దాన్ని ముక్కలు చేస్తారా? నా ముందు ఇవన్నీ చేస్తారా? ఒకవేళ మరలా మీ ఇంటికి నేను రాకూడదు అనే ఉద్దేశం మీకున్నట్లయితే ఇలాగే చేస్తారు. దాన్ని ఏమంటారంటే పొమ్మనకుండా పొగబెట్టడం మాట. ఒకవేళ నేను మీ దృష్టిలో నిజంగా అతిథిని అయినట్లయితే, నేను రాక మునుపే మీరు నాకేమైతే వడ్డించాలని ఆశపడుతున్నారో అవన్నీ సిద్ధం చేసి పెడతారు. అన్ని వెరైటీస్ రెడీగా చేసి పెట్టిన తర్వాత, ఆ తరువాతే నేను రావాలని మీరు ఆశపడతారు. ఎందుకని? మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక, అతిథిగా, గెస్ట్గా భావిస్తున్నారు కనుక. వాస్తవమే కదా? మరి ఆదాము అవ్వ దేవుని దృష్టిలో అతిథులు వంటివారా? ఎస్. ఎలా చెప్పగలను? దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా 6 రోజుల్లో సృష్టించాడు. వెలుగు కలుగుగాక అను పలుకుగా వెలుగాయను. సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక అంటే సూర్య చంద్ర నక్షత్రములు పుట్టుకొచ్చారు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మొక్క, ప్రతి వృక్షము, ప్రతి చెట్టు, ఫలమిచ్చు ప్రతి ట్రీ, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించాడు. జంతువులను సృష్టించాడు, చేపలను సృష్టించాడు. మనకు కనిపించేవన్నీ కూడా దేవుడు సృష్టించాడు. ఆ సృష్టి అంతటిని కూడా 6 రోజుల్లో చేశాడని బైబిల్లో ఉంది. సో 6 రోజుల్లో దేవుడు సృష్టి అంతటిని సృష్టించిన తరువాత చిట్ట చివరిగా దేవుడు ఆహ్వానించింది ఎవరినో తెలుసా ఈ భూమి మీదకి? ఇప్పుడు చెప్పండి, ఎవరిని? దేవుడు సృష్టించిన చిట్ట చివరి సృష్టి మానవుడు. ఆదామును దేవుడు సృష్టించాడు. ఆ తరువాత అవ్వను సృష్టించాడు. వీళ్ళను సృష్టించక మునుపు దేవుడు వారికి కావలసినవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేశాడు. అన్నీ రెడీ చేసి పెట్టాడు. వాళ్ళు జీవించడానికి, జీవనము కలిగి ఉండడానికి ఏమేమి కావాలో అవన్నీ ముందే ఏర్పాటు చేసి, ఆ తరువాత వీరిని సృష్టించి, ఇదిగో ఈ ప్రపంచం అంతా మీకోసం నేను సృష్టించాను, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చెప్పాలి, దేవుని దృష్టిలో ఆదాము అవ్వ గెస్ట్ వంటి వారా కాదా? అతిథి వంటి వారా కాదా? ఎస్. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనిషిని చేసుకున్నప్పుడు తన ఉద్దేశం ఏమిటంటే వారు అతిథుల్లాగా జీవించాలి. వాళ్ళు దేవుని గౌరవాన్ని, ప్రేమను పొందుకొని అటువంటి జీవితాన్ని జీవించాలి అని దేవుడు ఆశించాడు. కానీ దురదృష్టం ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపానికి, సైతానుకు చోటిచ్చారో ఆ అతిథి గౌరవాన్ని పోగొట్టుకున్నారు. కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడే భాగ్యాన్ని కోల్పోయారు.
దేవుని సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నారు. అలా పోగొట్టుకొని దేవుని యొక్క దీవెనలకు దూరం అయిపోయారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మన దేవుడు మనం అందరం కూడా తన బిడ్డలుగా ఉండాలని, ఆయన మన కోసం సిద్ధపరిచిన ప్రతి దానిని మనం అనుభవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నీ సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎవరు నీకు అతిథి వంటి వాడిగా, గెస్ట్లా ఉండగలడు? అంటే ఉండే అవకాశం ఉందా? దేవుని సన్నిధిలో అతిథి వంటి వాడిగా ఉండే అవకాశం ఉందా? దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద దేవుని సన్నిధిలో నివసించే అవకాశం ఉందా? ఉందట. ఎవరు ఆయనతో పాటు నివసిస్తారు? ఎవరు ఆయనతో పాటు నిత్యము ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించగలరు అనే ప్రశ్న వచ్చినప్పుడు దావీదు హృదయంలో 11 ఆజ్ఞలు మెదిలినాయి. ఆ 11 ఆజ్ఞలను కూడా చక్కగా అతడు రాశాడు. మొట్టమొదటి ఆజ్ఞ, ఎవరు దేవునితో నిత్యము జీవిస్తారు? యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే, యథార్థంగా జీవించేవాడే దేవుని సన్నిధిలో కనిపిస్తాడు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యెహోవా నీతిని ప్రేమించును, నీతిమంతులు యెహోవా ముఖ దర్శనము చేసుకొందురు. చదివారా మాట? చూడండి, 11వ కీర్తన 7వ వచనము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. యథార్థవంతులే యెహోవాను దర్శిస్తారు, ఆయన సన్నిధిలో నివసిస్తారు. యథార్థతను తప్పి నీతి మాలిన జీవితం జీవించేవాళ్ళు, యథార్థతను తప్పి అక్రమముగా జీవించేవాళ్ళు యెహోవా సన్నిధిలో కనిపించటం సాధ్యము కాదు. పరిశుద్ధత లేకుండా యెహోవాను చూడడము ఏ ఒక్కరికి సాధ్యము కాదు. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు అంటూ ఉండేవాళ్ళు, పొరపాటున ఒక నీతిమంతుడు నరకానికి వెళ్ళొచ్చేమో కానీ నీతి మాలినవాడు మాత్రం పొరపాటును కూడా ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకని? అది అతి పరిశుద్ధమైన స్థలము, జీవము కలిగిన దేవుడు నివసించే స్థలము. ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఎవడు నివసించగలడు? ఎవడు ఆయన సన్నిధిలో అతిథి వంటి వాడిగా మనగలడు? దావీదు అంటున్నాడు, యథార్థమైన హృదయము కలవాడు. మొదటిగా మనలో ఉండవలసినటువంటి లక్షణము, యెహోవా సన్నిధిలో యుగ యుగములు మనం జీవించాలంటే మనం కలిగి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము యథార్థమైన ప్రవర్తన. యథార్థమైన ప్రవర్తన కలిగిది. నెంబర్ 1, నీతిని అనుసరించుచు, లోకాన్ని అనుసరించుచు కాదు. అనుసరించుట అంటే అర్థం ఏమిటి? వెంబడించుట. ఈరోజు క్రైస్తవులు కూడా లోకాన్ని వెంబడిస్తున్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా లోక సాంప్రదాయాలను వెంబడిస్తున్నారు. నా దగ్గరికి ఒక సహోదరి తన భర్తతో పాటు వచ్చింది. అయ్యా, మా పాప కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది. దేనికోసం అమ్మా అంటే, రాత్రులు ఉలిక్కి పడుతుంది కాబట్టి ప్రార్థన చేయండి అని చెప్పింది. సరేనమ్మా ప్రార్థన చేద్దాం అని చెప్పి ప్రార్థన చేయబోయే ముందు మెడలో ఒక మూట చూశా. మెడలో ఏముంది? ఒక మూట, ఏదో మూట కట్టి మూట ఉంది దాంట్లో. నేను అడిగా, ప్రార్థన కోసం వచ్చారు, మరి ఈ మూట సంగతి ఏమిటని అడిగా. ఎవరో చెప్పారండి, అక్కడికి వెళ్ళి ఇది కట్టించుకుంటే మా అమ్మాయి బాగుంటుందని చెప్పారండి. మరి కట్టించుకున్నారు కదా, బాగుందా? ఎక్కడ బాగుందండి, బాగోలేకే కదా మీ దగ్గర తీసుకొచ్చాం. మరి బాగోలేనప్పుడు ఆ మూట తీసేయాలి కదా, దాని పవర్ దానికి ఉంటుంది. ఏమిటంట? దాని పవర్ దానికి ఉంటుందంటే మన పవరే మనకు ఉంటుందట. దయచేసి గమనించండి, అనుసరిస్తే క్రీస్తుని అనుసరిద్దాం, అనుసరిస్తే బైబిల్ని అనుసరిద్దాం, వాక్యాన్ని అనుసరిద్దాం, క్రీస్తును అనుసరిద్దాం, క్రీస్తు చెప్పిన మాటను అనుసరిద్దాం, బైబిల్ని అనుసరిద్దాం. అంతేగాని పక్కింటి వాళ్ళు అది చెప్పారు, ఈ పక్కింటి వాళ్ళు ఇది చెప్పారు, వాళ్ళు ఇంకొక మాట చెప్పారు అని చెప్పి లోకం అంతా అనుసరిస్తూ కాళ్లకు, చేతులకు, మెడకు, నడుంకి ఎక్కడెక్కడో తాళ్ళు కట్టుకుని దేవుని సన్నిధికి రావడం అది మంచి ఆత్మీయత కాదు. ఒక్కసారి బ్రదర్సు, మీ చేతులకి ఏమన్నా తాళ్ళు ఉన్నాయా? దాచిపెట్టమాకండి చేతులు. ఎంతసేపు దాచిపెడతారు? కల్వరి టెంపుల్లోకి వచ్చే సహోదరులు, సహోదరులు దయచేసి అనవసరమైన బంధకాలు పెట్టుకుని రామాకండి.
తావీతులు, ఈ మంత్రాలు ఇవన్నీ కూడా సైతాను సంబంధమైనవని బైబిల్ సెలవిస్తూ ఉంది. మేము చెప్పే జ్ఞాపకం ఉందా, ఒకనొక సమయంలో ఒక చోట ఒక బిడ్డకు జ్వరం వస్తే ఎవరో చెప్పారట, పలానా అతని దగ్గరికి వెళ్ళి మంత్రం వేయించండి, అతను తావీతు కడతాడు, తెచ్చుకోండి అని చెప్పంటే వెళ్ళి తావీతుని కట్టించారు. కట్టిన వెంటనే జ్వరం తగ్గిపోయింది. అలా వెంటనే జ్వరం తగ్గిపోయినప్పుడు సైతాను చాలా తంత్రగొట్టు, సైతాను చాలా తంత్రములు గలవాడు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తేనే స్వస్థతలా, నా దగ్గరికి వస్తే స్వస్థత నేను చేయనా అని చెప్పి శాంపుల్స్ వాడు ఇస్తాడు. కాబట్టి మీరు మంత్రాల దగ్గరికి వెళ్ళినా, తంత్రాల దగ్గరికి వెళ్ళినా ఎంతో కొంత ఉపశమనము తాత్కాలికంగా ఉండొచ్చు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేసే విధంగా సైతాను కూడా సూచక క్రియలు చేయగలడు. కానీ గమనించండి, ఆ తావీతు కట్టిన వెంటనే ఆ అబ్బాయికి జ్వరం తగ్గిపోయింది. అందరూ అనుకున్నారు, చూసారా తావీతు ప్రభావం ఎంతుందో, తాడు ప్రభావం ఎంతుందో చూసారా, మీ క్రైస్తవులు నమ్మరు కానీ ఈ తావీతులో చాలా పవర్ ఉంది, ఆ మంత్రాల్లో చాలా పవర్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు ఊరంతా. 2-3 డేస్ అయిన తర్వాత ఆ జ్వరంతో అల్లాడి ఆ తావీదు కట్టిన తర్వాత తగ్గిపోయిన ఆ కుర్రవాడు సడన్గా చచ్చిపోయాడు. సడన్గా చచ్చిపోయేసరికి ఇళ్ళంతా గొల్లు మంది. అందరూ ఆ శవం దగ్గర పడి ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడికి డౌట్ వచ్చింది, తావీదు కట్టినప్పుడు తగ్గిపోయింది కదా, మరి తగ్గిపోయినప్పుడు అతను బాగుండాలి కదా, ప్రాణం మీదకి వచ్చింది ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియకుండా ఆ తావీతును తెంచి ప్రక్కకు తీసుకెళ్ళి ఆ తావీతును విప్పినప్పుడు మీకు తెలిసి ఉంటుంది, ఒక విధమైన సిల్వర్తో వాళ్ళు స్క్వేర్లా తయారు చేసి ఇస్తారు. ఆ స్క్వేర్లా ఉన్నటువంటి దాన్ని నెమ్మదిగా పగలగొట్టి తెరిస్తే అందులో రాసి ఉంది, ఈ ఆత్మ నాది అని చెప్పి. ఏమిటంట? ఈ ఆత్మ నాది. దయచేసి గమనించండి, ఈ లోకంలో ఒకే ఒక్క దైవ శక్తి, అది దేవుని శక్తి, అది పరిపూర్ణమైన శక్తి, అది మనం సేవించే దేవుని యొక్క శక్తి. ఆ దేవుణ్ణి కాదని, ఆయన అనుగ్రహించే విడుదలను విమోచనను కాదని లోకంలో ఎక్కడికి వెళ్ళినా దయచేసి గమనించండి, వచ్చేటటువంటి జవాబు తాత్కాలికమే. పైపెచ్చు అది ఎక్కడికైనా దారి తీయొచ్చు, దేనికైనా దారి తీయొచ్చు. కాబట్టి మన కల్వరి టెంపుల్లో ఉన్న సహోదరులు మనం క్రీస్తును అనుసరించే వారముగా ఉండాలి తప్ప లోకాన్ని అనుసరించడానికి వీలు లేదు. క్రిస్టియన్ అనే పేరుకు అర్థం ఏమిటంటే క్రీస్తును వెంబడించువాడు. ద వన్ హూ ఫాలోస్ క్రైస్ట్. క్రీస్తును వెంబడించేవాడే క్రైస్తవుడు. లోకాన్ని, లోక సాంప్రదాయాలను, లోక జ్ఞానాన్ని, లోక తత్వాన్ని వెంబడించేవాడు క్రైస్తవుడు కానే కాదు. చాలామంది నా దగ్గరికి వెడ్డింగ్ సమయంలో ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఆ వెడ్డింగ్ కార్డు కూడా ఇస్తూ ఉంటారు. ఆ వెడ్డింగ్ కార్డు ఇచ్చినప్పుడు సహజంగా చూసినప్పుడు దాంట్లో ఉంటుంది, ఫలానా బుధవారము ఉదయము 10:58 పరిశుద్ధ వివాహం అని రాసుంటుంది. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఉదయము 10:58 కంటే పెళ్ళి, ఎందుకో 58 నిమిషాలకి 11 గంటలని పెట్టచ్చుగా. ఏమిటయ్యా ప్రత్యేకంగా 10:58 పెట్టావు, ఏమిటి సంగతి? ఇది పరిశుద్ధ వివాహమా లేకపోతే లోకానుసారమైన వివాహమా? అది ఆ సమయంలో ఏదో ముహూర్తం బాగుందంటండి. ముహూర్తం బాగుందా? అయితే అది పరిశుద్ధ వివాహము కాదు. విధులు తిథులు చూసుకునేది పరిశుద్ధ వివాహము కాదు. అది లోకానుసారమైన మనుషులు వారికి ఉన్న సిద్ధాంతాలను బట్టి వాళ్ళు వెంబడిస్తూ ఉంటారేమో. వెంబడించనివ్వండి, ఎవరి సిద్ధాంతాలు వారికి ఉన్నాయి. మనకంటూ ఒక సిద్ధాంతం ఉంది, అది బైబిల్ సిద్ధాంతము. దానిని ప్రతి క్రైస్తవుడు వెంబడించాలి. బైబిల్ని వెంబడించే క్రైస్తవుడు లోకాన్ని, లోక సిద్ధాంతాలను, అన్యుల సిద్ధాంతాలను వెంబడించడానికి వీల్లేదు. ఎవరు యెహోవా సన్నిధిలో కనిపిస్తారు? లోక సిద్ధాంతాలను, లోకానుసారమైనటువంటి విధానాలను వెంబడించక క్రీస్తును మాత్రమే, క్రీస్తు బోధించిన బోధలు మాత్రమే వెంబడించేవాడు మాత్రమే పరలోకంలో దేవునితో నిత్యము జీవిస్తాడు. నా దగ్గరికి చాలామంది అన్యులు కూడా వస్తూ ఉంటారు, ప్రార్థన సహాయం కోరుతూ ఉంటారు. అలా ప్రార్థన సహాయం కోరేటప్పుడు ఒక సలహా ఇస్తా, అమ్మా లేదా అయ్యా, మీరు ఒకవేళ మీ దేవుణ్ణి సేవిస్తున్నట్లయితే ఆ దేవుడు మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడు.
మీకు శాంతిని, సమాధానాన్ని, పాప క్షమాపణను అనుగ్రహిస్తాడు అనేటటువంటి పూర్తి నమ్మకం మీకు ఉన్నట్లయితే, అందుకు తగిన సత్యము మీరు గ్రహించినట్లయితే దాన్నే వెంబడించండి. ఒకవేళ క్రీస్తే మార్గమని, క్రీస్తే సత్యమని, క్రీస్తే జీవమని, ఆయన తప్ప వేరే మార్గము లేదని ఒకవేళ మీరు గ్రహిస్తే క్రీస్తునే వెంబడించండి. అంతేగాని రెండు పడవల మీద మాత్రము ప్రయాణము చేయకండి. ఏమవుతుంది? రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తే ముందుకు సాగలేవు. వాడితే హోమియోపతి వాడాలి, లేదా ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలి, లేదా ఆయుర్వేదం వాడాలి. మార్నింగ్ ఏమో ఇంగ్లీష్ మెడిసిన్, మధ్యాహ్నం ఏమో హోమియోపతి, సాయంత్రం ఏమో ఆలోపతి. ఆ మనిషి గతి అదో గతి. అంతే కదా? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఆరోగ్యం? వాడితే ఒక రకం మందు వాడు, అన్ని రకాల మందులు కలిపి కొట్టావనుకోండి, అవి నిన్ను జాడించి కొడతాయి. కాబట్టి చెప్తున్నా, నమ్మితే క్రీస్తు నమ్ము, క్రీస్తునే వెంబడించు, క్రీస్తు మార్గానే వెంబడించు. పూర్తిగా ఆయనకే నీ జీవితాన్ని సమర్పించు. ఆయన మీద నువ్వు ఆధారపడు. ఎవరు యెహోవా సన్నిధిలో కనిపించేటటువంటి వాళ్ళు? యథార్థముగా ప్రవర్తించేవాడు, లోకాన్ని కాకుండా నీతిని మాత్రమే అనుసరించేవాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, క్రీస్తును మాత్రమే అనుసరించు. నీతిమంతుడైన క్రీస్తును మాత్రమే వెంబడించు. మరి ఆ తర్వాతే ఉంది, నీతిని అనుసరించుచు. అంటే అనుసరించుచు అని అంటే అర్థం ఏమిటి? అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే అర్థం ఏమిటి? అనుసరించి అని లేదు, అనుసరించవచ్చు అని లేదు, అనుసరించుచు అని ఉంది. అంటే అర్థం ఏమిటి? నువ్వు బ్రతికి ఉన్నంత కాలము క్రీస్తునే, నీతినే వెంబడించాలి, అనుసరించాలి. నీ తుది శ్వాస వరకు నీ విశ్వాసము క్రీస్తు మీదే ఆధారపడి ఉండాలి. మరొక విశ్వాసానికి చోటు ఉండడానికి వీలు లేదు. పౌలు చంపబడబోతున్నాడు. అలా చంపబడబోయే సమయం వచ్చినప్పుడు తిమోతికి చిట్ట చివరి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం రాస్తూ ఒక మాట అన్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఏం కాపాడుకున్నాడు? తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎప్పటి వరకు కాపాడుకున్నాడు? తుది శ్వాస వరకు. మరొక విశ్వాసానికి చోటు లేదు, మరొక నమ్మకానికి చోటు లేదు. మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగును కడముట్టించి తిని. I fought the good fight, I kept the faith and I finished the race. మంచి పోరాటం పోరాడా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, నా పరుగును నేను కడముట్టించా. ఆత్మీయ సహోదరుడా, ఆత్మీయ సహోదరి, ఈ విశ్వాస యాత్ర 3 నాళ్ళ ముచ్చట మాత్రం కాదు. ఆదివారం నీతిగా ఉంటే సరిపోదు, ఉపవాస కూడికలో నీతిగా ఉంటే సరిపోదు, యూత్ ఫెస్ట్ వచ్చినప్పుడు నీతిగా ఉంటే సరిపోదు. నీతిని అనుసరించుచు అంటే ప్రతి దినము నీతిగా జీవించాలి. కాబట్టి మనలో ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చిన ఆ రోజు లేక మరుసటి రోజు నీతిగా ఉంటూ ఆ తర్వాత నీతి మాలిన జీవితాన్ని జీవించే వారిగా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు మీ జీవిత విధానాన్ని మార్చుకోండి. మనం కలిగిన ఈ విశ్వాసము సీజనల్ విశ్వాసము కాదు. ఒక నెల, 40 రోజులో, 2 నెలలో, ఆ వారమో ఈ వారమో కాదు. ప్రతి వారము, ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి క్షణము నువ్వు నేను క్రీస్తునే వెంబడించాలి. క్రీస్తు యొక్క శాసనాల మీదే మన జీవితాలను కట్టుకోవాలి. ఆయన వాక్యం మీదే మనం బ్రతకాలి. అట్టి కృప దేవుడు ఇవ్వాలని చెప్పి ఆశిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ సన్నిధిలో అతిథిగా ఉండవలసిన వాళ్ళు ఎటువంటి జీవితం జీవించాలో మీరు మాకు సూటిగా స్పష్టంగా తెలియచేశారు. స్తోత్రాలు. విన్న ఈ విషయాలు మా జీవితంలో అన్వయించుకునేలా సహాయం చేయండి. లోపాలేమిటో, లోటేమిటో గ్రహించి లోతైన ఆత్మీయ జీవితాన్ని అలవర్చుకోవడానికి మీ కృపను మాకు చూపించండి. ఎవరెవరైతే ఈరోజు పశ్చాత్తాపడ్డారో, తప్పు తెలుసుకున్నారో, నాయన నీ ద్వారా హెచ్చరిక పొందుకున్నారో, వారి సమయంలో తమ జీవితాలు నీకు అప్పగించారు. కనికరించండి. నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు అర్పిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
యేసయ్యా. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.